నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం జగన్. కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లనున్న సీఎం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతుందన్న చంద్రబాబు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశముందని వ్యాఖ్య. తిరువూరులో బగ్గుమన్న. టీడీపీలో వర్గ విభేదాలు. కేసినేని నాని అన్నదమ్ముల మధ్య వైరం బహిర్గతం. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకుంటూ బాహాబాహి. అడ్డొచ్చిన పోలీసులకు గాయం. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు. పరామర్శ అనంతరం విజయవాడకు ముఖ్యమంత్రి తిరుగుపయనం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ పరామర్శించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం ఆయన బేగంపేటకు చేరుకుని విజయవాడకు తిరుగుపయనమవుతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. కేసీఆర్ తో జగన్ సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కుమారుడి వివాహానికి సీఎం జగన్ కు తన సోదరి షర్మిల ఆహ్వానం పలికారు. సీఎం జగన్ కు తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి ఉన్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్ ను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించారు. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన సోదరుడు సీఎం జగన్ నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. కాగా వైఎస్ షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. అయితే షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి ఆయన క్యాంప్ ఆఫీస్ కు రావడంతో పోలీసులు ఆయన్ను సీఎం నివాసం వైపు వెళ్లకుండా ఆపేశారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి పంపించారు. గన్నవరం నుంచి వస్తుండగా ట్రాఫిక్ లో తన వాహనం చిక్కుకుపోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆయన చెప్పారు. ఇక్కడ వాళ్ళు తెలంగాణలో చుట్టాలు రాష్ట్రంలో కాంగ్రెస్ బీసీసీ నేషనల్ వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అనిల్ తో కలిసి ఆమె ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్ లో చేరతానని స్పష్టం చేశారు. అనంతరం కాంగ్రెస్ లో కొద్దిసేపటి క్రితం చేరారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు భర్త అనిల్ తో కలిసి బుధవారం రాత్రి ఆమె ఢిల్లీ వెళ్లారు. తన చేరికతో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు గిరుగు రుద్రరాజు తన అభిప్రాయం చెబుతుండగా రాహుల్ కలగజేసుకుని ఏపీ కాంగ్రెస్ లో షర్మిలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్టుగా పేర్కొన్నాయి. మల్లికార్జున్ ఖార్గే వద్ద కూడా రాహుల్ ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారని సమాచారం. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇద్దరు మాజీ ఎంపీలు మినహా అందరూ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని స్వాగతించారని తెలుస్తుంది. The true culture of India
The Congress Party has built our nation foundations up. The Congress Party has unwaveringly served all communities, uniting all sections of the people of India. I truly honor the Congress Party because it is the most secular party, the largest secular party of the country. I must also say at this moment that as a Christian, it pained me that such cruelty took place in Manipur. 2,000 churches were vandalized, 60,000 people became homeless, and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore, I think, well, that is the day I thought, it suddenly struck me that this is what will happen if a secular party is not in power. Therefore, I am joining the Congress Party, merging YSR Telangana Party into the Congress Party very gladly today, because I know that Congress Party will uphold all the sections of the people in the Indian society. Also, Mr. Rahul Gandhi has gained immense confidence not only in me but most people in India with his Jodo Yatra, Jodo Bharat Yatra. వైఎస్ షర్మిల నేడు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతుందని ఎద్దేవా చేశారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఈ రోజు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారు. ఆమెకు ఏపీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ లో తిరుగుతుందని అన్నారు. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసీపీపై పడుతుందని అన్నారు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తల్లి చెల్లి వ్యవహారాన్ని జగనే చూసుకోవాలని అన్నారు. తిరువురులో టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. కేసినేని నాని అన్నదమ్ముల మధ్య వైర్యం బహిర్గతమైంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకుంటూ బాహాబాహికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులు సైతం గాయపడ్డారు. గొడవ ముదరటంతో జన సైనికులు జారుకున్నారు. తిరువురు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం విజయవాడ ఎంపీ కేసినేని నాని ఆయన సోదరుడు చిన్ని వర్గీయుల బహాబాహికి దిగారు. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువురు రానున్న సందర్భంగా ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన నాయకుల నడుమ ఫ్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నేత నాగుల్ మీరాలతో కలిసి కేసినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే ఎంపీ ఫోటో ఫ్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ కార్యాలయం బయట నాని వర్గం బైఠాయించింది. ఇందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవదత్ కారణమని ఆరోపిస్తూ ఆయనపై దాడికి యత్నించారు. స్థానిక నేతలు దేవదత్ ని ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. బహిరంగ సభాస్థలిని పరిశీలించిన అనంతరం నాని సోదరుడు చిన్ని కూడా పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్ని గో బ్యాక్ అంటూ నాని వర్గం గేట్ వద్ద బైఠాయించగా పోలీసులు చిన్నిని కార్యాలయంలోకి తీసుకువెళ్లారు. ఏర్పాట్లపై సమీక్ష జరిపే అవకాశం లేకుండా ఇరు వర్గాల కార్యకర్తలు టీడీపీ కార్యాలయ ఆవరణలో కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. టీడీపీ వర్గ విభేదాల నేపథ్యంలో బుధవారం తిరువూరు పార్టీ కార్యాలయంలో ఘర్షణ పడిన కార్యకర్తలు పోలీసులపైనే దాడులకు పాల్పడ్డారు. రణరంగాన్ని తలపించే రీతిలో కార్యాలయంలో ఎంపీ కేసినేని నాని ఆయన సోదరుడు చిన్నీల వర్గీయుల దాడికి తెగబడి కుర్చీలు విసురుకున్నారు. పరిస్థితి అదుపు చేయడానికి శాంతి భద్రతల పరిరక్షణకు సిఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టినప్పటికీ రెచ్చగొట్టే ధోరణిలో నాని చిన్నీల అనుచరులు బీభత్సం సృష్టించారు. చేతికందిన వస్తువుల్ని విసురుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరు వర్గాలను పోలీసులు శాంతింపజేసే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, విసన్నపేట మండలాల నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సంఘటనతో భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దాడులకు పాల్పడవద్దని, శాంతియుతంగా వ్యవహరించాలని పదే పదే కోరినా ఫలితం లేకపోవడంతో లాఠీచార్జ్ చేసి అల్లరి మూకలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు కుర్చీలు విసిరారు. ఈ దాడిలో తిరువూరు ఎస్ఐ సతీష్ తలకు బలమైన గాయమైంది. ఎట్టకేలకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎస్ఐ సతీష్ ను ఆసుపత్రికి తరలించారు.
జనవరి 5వ తేదీన మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం గొల్లపూడిలో నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు జనవరి 5వ తేదీన మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరుపుతున్నామని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంను కాపాడేందుకు టీడీపీ పార్టీతో కలిసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారని అన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఆ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ మైలవరం శాసనసభ్యుడు అభ్యర్థిగా స్థానికుడైన తనకు అవకాశం కల్పించాలని, ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారని చెప్పారు. 5వ తేదీన జరిగే ఆత్మీయ సభలో నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నానని వెల్లడించారు. 5వ తారీఖు సాయంత్రం గొల్లపూడిలో మా కాంపౌండ్ లో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, కార్యకర్తలందరినీ అట్లానే జనసేన మిత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, నియోజకవర్గంలో ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవం మీద, మేము చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో కొద్ది పద్ధతి గల పనిచేసేటటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తెలుగుదేశం పార్టీ విధానాలు, అట్లానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి త్యాగం, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విధానాల గురించి, వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మైలవరం నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పోటీలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం కోసం అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ పెద్దల ద్వారా కూడా, జనసేన మిత్రుల ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, వారు ఏ విధానాలు, ఏ మేనిఫెస్టో అయితే ప్రకటిస్తారో అదంతా ప్రజల ముందుకు తీసుకెళ్లి
తెలుగుదేశం పార్టీని గెలిపించి మరలా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. దీన్ని విజయవంతం చేయవలసిందిగా మైలవరం నియోజకవర్గ ప్రజానీకాన్ని, తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని, ముఖ్య కార్యకర్తలు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలంలోని దొనబండ గ్రామంలో అమ్మవార్ల ఉత్సవాలు కన్నుల పండుగగా సాగింది. ముగ్గురమ్మల జాతరలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల చల్లని దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని దొనబండ గ్రామంలో ముగ్గురమ్మల దేవస్థానంలో జాతర కార్యక్రమం బుధవారం ఘనంగా జరుపుకున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ జాతరలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముగ్గురమ్మలు మారియమ్మ, సత్తెమ్మ, కాళీయమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పూజలు చేశారు. జాతీయ రహదారి నుంచి కనక తప్పెట్ల మేళతాళాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవార్ల చల్లని దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బృందానికి స్వాగతం, సుస్వాగతం. లైన్లో ఉండండి, లైన్లో ఉండండి, లైన్లో ఉండండి, లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. స్వాగతం, సుస్వాగతం. లైన్లో కొద్ది తప్పకుండా సార్ గారికి కొద్ది సైడ్ ఇవ్వండి. వైకాపా ప్రభుత్వం యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోర్న ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మొగల్రాజ్పురంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ యువతను మోసం చేశారని విమర్శించారు. 2,30,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. 20 లక్షల యువతను మోసం చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో అమరావతిలో 130 ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంతకాలు చేశాయన్నారు. వైకాపా వచ్చిన తరువాత ఒక్క ఐటీ పరిశ్రమ లేదని ధ్వజమెత్తారు. రానున్న 90 రోజుల్లో తెదేపా జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 2019 ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నమ్మి రాష్ట్రంలో ముఖ్యంగా యువత తమ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయిందని ఇవాళ బాధపడతా ఉన్నారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలోని 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, లక్షల మందికి అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేయడం గాని, అలాగే అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు, అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 5 సంవత్సరాలు అయింది. యువత రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. ఈ చివరి జనవరి అయినా సరే, 2024 జనవరి అయినా మాకు నోటిఫికేషన్ వస్తేమో, లేదంటే అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తా ఉన్నారు. 2024 చివరి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు చెప్పిన 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు యువతకు ఉద్యోగం లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఏ నమ్మకంతో అయితే ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా జగన్ పాలన ఉందన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘన విజయం సాధించి మరలా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఇప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్లో పలు ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గ
నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గడప గడపకు వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి ప్రజలను పార్టీకి మరింత చేరువ చేయటమే లక్ష్యంగా గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ 17వ డివిజన్ ఈ కరకట్ట ప్రాంతంలో వరదలు వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు. కానీ జగనన్న పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా చూసి చలించి ముఖ్యమంత్రి అవ్వగానే 125 కోట్ల రూపాయలు వెచ్చించి వారి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏ నమ్మకంతో అయితే ప్రజలు వైసీపీ అభ్యర్థిని గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్లో సోదరులు సీనియర్ నాయకులు అదేవిధంగా 17వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ కంగిరాల రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో నేను కానివ్వండి, అదేవిధంగా నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, పెద్దలు బొడ్డప్పల నాయుడు గారు, శాప్ డైరెక్టర్ దామోదర్ గారు, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులతో కలిసి అదేవిధంగా 3వ డివిజన్, 12వ డివిజన్, 14వ డివిజన్లో ఈరోజు ఏదైతే మేము ఒక కార్యక్రమం చేపట్టామో, ఒక హామీగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తర్వాత మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో ఏదైతే రూపొందించుకున్నామో ఆ పలానా డివిజన్లో కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులు సుధీర కానివ్వండి, క్రాంతి కానివ్వండి, సిద్ధార్థ్ గారు కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ ఒక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలో కూడా ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి గారు వివరించి, అదేవిధంగా ఈరోజు 17వ డివిజన్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజానికం మాకు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి, మాకు చెయ్యాలని చెప్పని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, గద్దె రామ్మోహన్ విన్నవించుకున్నా. పట్టించుకోకుండా వరదలు వస్తే ఎన్నో కష్టాలు పడి పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు దమ్మున్న మునగాల్లాగా దమ్మున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సంవత్సరం కాలంలో 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ కట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్కరు. అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను సంక్రాంతి సెలవులకు నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వైకాపాకు ఓట్లు వేసి గెలిపించిన అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేయడం సరికాదని దుయ్యబట్టారు. విజయవాడలోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఈవి నాయుడు అధ్యక్షతన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబ సభ్యులతో 30 గంటల నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2017లో ఆమరణ దీక్షలు చేసిన సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్తో పాటు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి తదితరులు వచ్చి పరామర్శించారని గుర్తు చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి మోసం చేశారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్కరోజైనా బాధితులను పరామర్శించారా అని ప్రశ్నించారు. 2022లో దీక్షలు చేస్తే ఇచ్చిన హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చాలని దుయ్యబట్టారు. వైకాపాకు ఓట్లు వేసి గెలిపించిన అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేయడం సరికాదన్నారు. ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మొదలై 10వ సంవత్సరంలోకి వస్తూ ఉన్నాం. ఒక పక్కన అగ్రిగోల్డ్ యాజమాన్యం దాంట్లో డబ్బు దాచుకున్నటువంటి వ్యక్తులను ఆర్థికంగా మోసం చేసి వీధుల పాలు చేస్తే, ఇటు ఆనాడు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ రూపంలో పెట్టుకుని మాకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నారు. సాక్షాత్ ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2017లో మా శిబిరానికి వచ్చి చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు నేను ఈ గవర్నమెంట్ 3 లక్షలు ఇస్తానంటుంది, ఇది అన్యాయం, నేను 10 లక్షల రూపాయలు ఇస్తాను, మిగిలిన 7 లక్షలు కూడా పూల్లో పెట్టిస్తానని చెప్పి ఇక్కడే వాగ్దానం చేయడం జరిగింది. దరిదాపుగా ఇంకా ఆయనకు 2 నెలలు 3 నెలలు ఇప్పుడు ఉన్నటువంటి వార్తల ప్రకారం చూస్తే 1 నెలే ఉన్నట్టుంది. ఇప్పుడు కనీసం ఒక్కళ్ళకి కూడా 1 రూపాయి వెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. మేము కూడా కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనుకుంటున్నాం. ఓట్లేసి గెలిపించిన జనానికి మొహం చూపించినటువంటి ముఖ్యమంత్రి చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలను పరామర్శిస్తాడంటే అది అతిశయోక్తే. మరి ఆయన దగ్గర ఆ మానవత్వం ఏమైందో, ఆ రోజు వేదిక మీద ఉండి మనందరి మానవత్వంతో కలిగినటువంటి ప్రభుత్వం అని చెప్పిన ముఖ్యమంత్రి ఈనాటికి 1 రూపాయి బిల్లు ఇవ్వాల. మేము కూడా అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడుతున్న తరుణంలో వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, అన్న ఈయనకి మొరబెట్టుకున్న వేస్ట్, ఇక మనం చేయగలిగే పరిస్థితి, ఆ రోజు మనల్ని మోసం చేసి మనం ఓట్లు తీసుకొని ఈరోజు ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో అదే రీతిలో ఆయనకి బుద్ధి చెబుదామన్న అనే పరిస్థితుల్లో అగ్రిగోల్డ్ బాధితులందరూ ఈ రాష్ట్రంలో ఉన్నారు.
కానీ వాళ్ళకు కూడా మేము సర్ది చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలోని ఈ ముఖ్యమంత్రి గారికి కొంత కాలం ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారేమో చూద్దాము, మనం కూడా మన ప్రయత్నం చేద్దాం అనే దాంట్లో భాగంగా ఈ రోజున ఈ శిబిరంలో అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలతో, చనిపోయిన కుటుంబాలతో దీక్షలు పెడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే చెప్తా ఉన్నాం, అగ్రిగోల్డ్ బాధితులుగా, ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు అనుకుంటే నీకు 151 సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు అనేది మీకు కూడా తెలుసు. వీళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే మళ్ళీ మీకు అధికారం కావాలనుకుంటున్నట్టు మీకు అది వర్కౌట్ అయ్యిద్ది. లేని పక్షంలో మళ్ళీ మేము మీకు గత ప్రభుత్వం పట్టిన గతే పట్టిద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ, ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఆయనకు కూడా ఈ వేదిక నుంచి నారా లోకేష్ గారిని కూడా ఒకటే కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు సంతోషమే, మీరు వస్తే మాకు ఏం న్యాయం చేస్తారనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు కూడా ప్రకటించమని చెప్పి లోకేష్ గారిని కోరుకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరూ మాకు ఇచ్చినటువంటి మా డిమాండ్లు ఏదైతున్నాయో వాటిని పరిష్కరించకపోతే రాజకీయపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ముప్పాల గారి నేతృత్వంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇటు లోకేష్ గారికి కూడా మీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, వారిని రెగ్యులర్స్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు గత 9 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడ ధర్నా చౌక్ లో గత 15 రోజులుగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ కార్యకలాపాలను చక్కబెడుతున్న తమ డిమాండ్లను తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు. తమను రెగ్యులర్స్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ, సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. పోర్మామిల సుబ్బరాయుడు, మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్. డిసెంబర్ 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూసీ, టీఎన్టీయూసీ, స్వతంత్ర కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని దాదాపు 6-7 కార్మిక సంఘాల ద్వారా సమ్మె నోటీసును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశాం. అందులో మా ప్రధానమైనటువంటి డిమాండ్, ఒప్పందంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను, ఆఫీస్ స్టాఫ్ను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దాంతోపాటు పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ లీవ్ల ఎన్కాష్మెంట్ 3 ఏళ్లది చెల్లించాలని చెప్పి, జీపీఎఫ్ ఖాతాలు ఈ ఆగస్టు మాసానికి చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం వాటిని విడుదల చేయాలని చెప్పేసి, పెండింగ్లో ఉన్న డిఏల అంశాలు విడుదల చేయాలని, దాంతోపాటు టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలనేటువంటి అంశము, ఎన్ఎంఆర్లను రెగ్యులరైజేషన్ చేయాలనేటువంటి అంశము, కరోనా సమయంలో పనిచేసి మరణించినటువంటి కార్మికులకు 3 ఏళ్ళు అవుతున్న వారి శ్రమను అవమానిస్తా, వారి చావులను అవమానిస్తా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించకుండా మిన్నుకుంటా ఉందని చెప్పేసి వాటిని చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా సమ్మె నోటీసును అందజేశాం. అందులోనే పండుగ, జాతీయ సెలవు దినాలు పూర్తిగా అందించాలి, మున్సిపాలిటీకి ఎప్పుడు హాలిడేస్ ఉంటే అప్పుడు కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ల మీద 21 డిమాండ్ల మీద సమ్మె నోటీసును అందజేశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపింది. 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు సమయం తీసుకున్నటువంటి ప్రభుత్వం 14వ తారీఖున చర్చలలో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది. అక్కడ పరిష్కారం కాకుండా మళ్ళీ తిరిగి 24వ తారీఖున 10 రోజులు గడువు ఇవ్వండి, ఈ గడువు లోపల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నమ్మబలికింది. సరే, ప్రభుత్వం దగ్గర పట్టువిడుపులు ఉండకూడదు, కార్మికుల సమస్యల పరిష్కారం కావాలనేటువంటి దాంతో మేము 10 రోజులు గడువు ఇచ్చాం. రవాణా రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న కార్మికులపై శరాఘతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టం సెక్షన్ 106 ఉందని, తక్షణమే ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రక్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ సంఘం నాయకులు డిమాండ్ చేసింది. బుధవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా ట్రక్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ రాష్ట్ర అధ్యక్షులు పాగోలు సాంబశివరావు, రాష్ట్ర కన్వీనర్ గుర్రాల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా, కోశాధికారి గుర్రాల రామకృష్ణ, ఆల నారాయణ రెడ్డి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. నేను ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్ లైన్ స్టేట్ ప్రెసిడెంట్ని. ముందుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 106 సెక్షన్ డ్రైవర్లని బాగా నిర్వీర్యం చేస్తుంది. ఇది వెంటనే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. పూర్తిగా
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మోటార్ బిల్ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఎటువంటి సహాయ సహకారాలు అయితే మోటార్ బిల్ వ్యవస్థకు అందించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లారీలు రోడ్ల మీద తిరగాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో లారీ యజమాని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గవర్నమెంట్కి ఎందుకు తెలియట్లేదో నాకు అర్థం కావట్లా. ఆన్లైన్ చలాన్లు, గ్రీన్ ట్యాక్సులు, టోల్ ట్యాక్సులు, ఇన్సూరెన్సులు ఈ భారం అయిపోయినాయి. మా వాళ్ళు బళ్ళు తిప్పలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు లారీ యజమానులు. దానికి తోడు ఈ లారీ డ్రైవర్లకి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల దాకా జరిమానా కట్టే పరిస్థితి అయితే ఏ డ్రైవర్కి ఉండదు. ఇది ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ 106 అనే సెక్షన్ని తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా మూమెంట్లో కూడా మా డ్రైవర్లు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే. కానీ డ్రైవర్లు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఆ డ్రైవర్లు ఏంది, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి రేషన్ కాడి నుంచి, కూరగాయల కాడి నుంచి, ఏది పాల కాడి నుంచి ఏది జరగదు. ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే ముందు డ్రైవర్ని కొట్టి చంపేస్తున్నారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్న దాఖలాలను తొడిగిలు. ఇండియా మొత్తం మీద కొన్ని లక్షల మంది డ్రైవర్లు చనిపోయారు కొట్టడం వల్ల. మరి వాళ్ళందరికీ ఏం న్యాయం చేసింది గవర్నమెంట్? ఏం చేయలే. మరి 106 సెక్షన్ తీసుకొస్తాం వల్ల చనిపోయిన వ్యక్తికి ఏమైనా లాభం ఉందా? ఏమి లేదు. ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు పోరాడాలి, కానీ ఆ కేసుకు వాళ్ళు కట్టించుకునే అమౌంట్ గవర్నమెంట్ జేబులో పోవాలి. ఇది ఎంతవరకు న్యాయం? దీన్ని మేము ఆల్ ఇండియా ట్రక్కర్స్ అండ్ డ్రైవర్స్ హెల్ప్లైన్ తరపు నుంచి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ కు బయలుదేరిన సీఎం జగన్. కేసీఆర్ ను పరామర్శించనున్న జగన్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లనున్న సీఎం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతుందన్న చంద్రబాబు. చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్య. తిరువూరులో బగ్గుమన్న టీడీపీలో వర్గ విభేదాలు. కేసినేని నాని అన్నదమ్ముల మధ్య వైరం బహిర్గతం. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకుంటూ బాహాబాహి. అడ్డొచ్చిన పోలీసులకు గాయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.